హైదరాబాద్ కోకాపేటలో మెడికవర్ హాస్పిటల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, నవీన్ యాదవ్ హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్స్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించాలన్నారు. దేశంలో హైదరాబాద్ నుంచి 40% ఫార్మా ఉత్పత్తులు ఉన్నాయని, కరోనా వ్యాక్సిన్లో 3 మన జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి కావడం గర్వకారణమన్నారు. పేషెంట్స్కి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. వైద్యులు వ్యవహరించే తీరు, ఆ హాస్పిటల్ నిర్వహించే విధానమే సగం పేషెంట్స్కి సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్, మెడికవర్ యాజమాన్యము బాధ్యతతో మానవీయ కోణంలో వృత్తిని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో అత్యంత వేగంగా 2వ తరం ఈరోజు వైద్యంలో రాణించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25th హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. గతంలో నేను వరంగల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చిన, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా నేను హాజరైన. ఎందుకు ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను హాజరవుతున్నా అంటే యంగర్ జనరేషన్ని కమిట్మెంట్, కన్విక్షన్తో వృత్తిని నిర్వహిస్తున్న వాళ్ళని గుర్తించాలి, ప్రోత్సహించాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానము. ఆ విధానానికి లోబడి ఈరోజు మీరు నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉన్నా సమయానికి గుర్తు రావు. ఈరోజు ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది, కోవిడ్ 2019. కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad, from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈరోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచానికి, ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలకు కూడా ఈరోజు మనము సరఫరా చేయగలుగుతున్నాము. అంటే ఆనాడు ఐడిపిఎల్ సంస్థను హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రధానమంత్రి యొక్క దూరదృష్టిని ఈరోజు మన అందరం గుర్తు చేసుకోవాలి.